Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబరిచి ఉండెను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 27వ వచనం. For God has put all things in subjection under his feet. 1 Corinthians chapter 15 verses 27. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసు క్రీస్తు వారు మరి మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, అపోస్తుడైన పౌలు ఆ యొక్క కొరింథీయులకు వారందరి ప్రజలందరితో కూడా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క సువార్తను బోధిస్తూ వారందరికీ కూడా తెలియచేస్తున్న మాటలు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబరిచి ఉండెనని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవునికి సమస్తము సాధ్యమునై ఉన్నది. ఆయన సర్వ మానవాళిని సృజించిన దేవుడై ఉన్నాడని మనందరికీ తెలుసు. అయితే దేవుని యొక్క పాదాల చెంత మనము సాగిలపడి ఉండాలి. దేవునికి ప్రార్థించే వ్యక్తులంగా, నిరీక్షణ కలిగిన వారంగా, దేవుని ఎడల వినయముతోనూ భయభక్తులతోనూ విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో జీవించేవారు ఇష్టానుసారంగా దేవునికి అవిధేయంగా జీవిస్తూ విగ్రహారాధన ఏమి, వ్యభిచారమేమి, ఆ యొక్క లోక సంబంధులుగా లోక ఆచారాలను పాటిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా విసర్జించిన వారే ఎవరైతే ఉన్నారో దేవుడు వారందరికీ కూడా శిక్ష అనేది ఇవ్వగలడు. మరి ఆయన సమస్తమును ప్రభుని యేసుక్రీస్తు పాదముల చెంత చేర్చి ఉన్నాడు. మరి మనం కూడా దేవుని యొక్క పాదాల చెంత ఉండవలసిన వారమే కనుక క్రీస్తు సమస్తానికి అధిపతి ఉన్నాడు. మరి మనము కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యం వింటున్న బిడ్డలని సమస్తమును మారు మనసు పొందుకొని మరి ఈ దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థించాలి. దేవుడు సమస్తమును తన ఆధీనంలో ఉన్నది. ఈ వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉండి దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించిన వారమై దేవుని యొక్క మాటలను ఇతరులకు తెలియపరుస్తూ నీవు నేను మనమందరమును కూడా క్రీస్తు పాదాల చెంత చేరి ఆయనను స్మరించుకుంటూ ఆయనకు ప్రార్థించే బిడ్డలంగా ఉందుము గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశ్రేష్ఠ అధికారకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభా, ఇదిగో నా ప్రభా, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద చేర్చి ఉన్నాడని ప్రభా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడడం బట్టి స్తోత్రాలు. అవును ప్రభా, నీకు సమస్తము సాధ్యమైనది. ప్రభుని యేసు క్రీస్తు వారు సమస్తానికి అధిపతి ఉన్న దేవా, నీకు వందనాలు ప్రభా. మా పట్ల జాలిని నీ కరుణను చూపించండి ప్రభా. నీకు సమస్తం సాధ్యమై ఉన్న దేవుడవని దేవా మేము ఎరిగి ఉన్నాము దేవా. సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరూ నశించిపోతున్న బిడ్డలందరినీ ప్రభువా నీ రక్షణలోనికి నడిపించుకొనమని, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండి ప్రార్థించే బిడ్డలంగాను, నిరీక్షణ కలిగిన వారంగా ఉండే కృపా కాపుదలు మాకందరికీ దయచేయమని కోరుతూ నజరేయుని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.